కర్కాటక రాశి వారికి అంగారకుడు అంటే కుజుని యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతము 26 ఆగస్టు వరకు అంగారకుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏకాదశ స్థానం అవుతుంది కనుక ఏకాదశ స్థానంలో కుజుడి యొక్క సంచారము గోచార రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా భాగ్యాధిపతి యొక్క సంచారం కూడాను. కనుక అంగారకుడు ఈ సమయంలో 26 ఆగస్టు వరకు అంగారకుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి వాటిపైన ప్రభావం ఎక్కువ చూపిస్తాడు అని అంటే ఆరోగ్యం అర్థలాభంచ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజః అని. ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటారు. పూర్వం ఏవైనా కూడాను మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని ఉంటే ఈ సమయంలో ఆరోగ్య సమస్యల నుండి మీరు విముక్తులవుతారు. కనుక ఆరోగ్యం మీకు బాగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బును కూడాను మీకు ఇస్తాడు. ఏకాదశ స్థానం గనక అదృష్టం కలిసి వస్తుంది. తర్వాత మీరు అనుకున్నటువంటి కోరికలు తీరే అవకాశాలు ఉంటాయి. అనుకున్నవి మీరు సాధించగలుగుతారు. ప్రశాంతంగా ఉంటారు. పనులు మీకు పూర్తి కావడం మూలకంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కావలసినటువంటి వస్తువులను, వస్త్రములను, ఆభరణాలను కొనేటువంటి అవకాశం కూడాను ఉంటుంది. ఇక ప్రారంభించినటువంటి పనులను అనుకూలంగా మీరు పూర్తి చేస్తారు. అంటే ప్రారంభించినటువంటి పనులను చాలా కూలంకషంగా ఆలోచించి వాటిని సమయానుకూలంగా లాభదాయకంగా మీరు పూర్తి అయ్యేటట్టుగా మీరు చేస్తారు. అది సాధ్యమవుతుంది కూడాను ఈ సమయం లోపల. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మీరు ధైర్య సాహసాలతో పనులు చేస్తారు. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యంతో కొంత ఆలోచించి సాహసంతో మీరు పనులు చేసినట్టయితే తప్పకుండా ఆ లక్ష్మి కటాక్షం అనేటువంటిది మీకు ఉంటుంది. కనుక ఈ ఏకాదశ స్థానంలో అంగారకుడు ఈ కర్కాటక రాశి జాతకులకి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అంగారకుడి యొక్క లక్షణాలు, కారకత్వము, వీటిని ఆలోచించినట్టయితే మీకు అన్నదమ్ముల మధ్యన సయోధ్యత, అన్నదమ్ములతో మంచి మాట ఉండడము, స్నేహితులతో సఖ్యంగా ఉండడము, బంధువర్గంతో మీకు పనులు కావడము, వాహనముల మూలకంగా పనులు కలిసి వస్తాయి, భూమి కొనడంపై మనస్సు నిలుపుతారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు కూడాను ఈ 45 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. శుభ ఫలితాలను పొందండి. శుభం.